అందరూ ఏమనుకుంటున్నారంటే రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టిన తర్వాత లావణ్య ఎక్కడో పోలీస్ స్టేషన్లో పరిచయమైన కెవిన్తో మళ్ళీ లవ్లో ఉంది, నన్ను మోసం చేసావంటూ ఏడుస్తుంది. అసలు ఈ గ్యాప్లో ఇవన్నీ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అని చెప్పి. సో నాకు కావాల్సిన క్లారిటీ ఏంటంటే అసలు ఏం జరిగింది, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, వీళ్ళందరి లైఫ్లోకి మీరు వెళ్ళారా, మీ లైఫ్లోకి వీళ్ళు వస్తున్నారా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో ఇప్పుడు ఇక్కడ మనం మనుషులం కడుపుకి అన్నం తింటున్నాం కదా, షిట్ తినట్లేదు కదా. ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి పబ్లిసిటీ కోసం, ఫేమ్ కోసం షిట్ తింటే ఇలాంటి పీపుల్ ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే అతను ఎదురుగా మీ ఎదురుగా ఉంటే ఆ అమ్మాయి ఇతని గర్ల్ ఫ్రెండా అని అడగండి. ఫస్ట్ పాయింట్. ఓకే, హలో కెవిన్ గారు. యా, ఫస్ట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ వింటున్నాం కాబట్టి తను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతుంది అండ్ స్పీకర్లో ఉంది, మీకు కూడా వినిపిస్తుంది కాబట్టి. సో లావణ్య మీ గర్ల్ ఫ్రెండా? కాదనే చెప్పాను నేను ఇంటర్వ్యూలో. అయితే మొన్న లాస్ట్ ఇంటర్వ్యూలో #యూలో ఒక సెకండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. వన్ సెకండ్, నేను మీకు కూడా నేను చాలా బిజీ ఉన్నానండి, అయినా మీ కాల్ తీసుకున్నాను. నేను మీ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేసాక అక్కడ అతను ఖాళీగా కూర్చున్నాడు కదా, మీరు అతనితో ఖాళీగా అతను చెప్తున్నవి వినొచ్చు.